హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. ఈరోజు మనం ఎమ్మీ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ టమాటో చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఏమి తినబుద్ధి కానప్పుడు, నోటికి కమ్మగా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇక్కడ ఒక హాఫ్ కేజీ టమాటాలను అయితే తీసుకొని మంచిగా కడిగి తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇలా టమాటాలు అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యాక అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటా ముక్కల్ని అన్నింటినీ యాడ్ చేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా టమాటాలు అన్నింటినీ పర్ఫెక్ట్గా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా క్యాప్ పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత మధ్యలో మళ్ళీ కలుపుకోవాలి. ఇందులోకి మనం సరిపడా ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల టమాటాలు అయితే కొంచెం తొందరగా మగ్గుతాయి. ఉప్పు వేసుకున్నాక అంతా కలిసేలాగా కలుపుకొని ఇవ్వాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పసుపు కూడా వేసుకున్నాక సరిపడా చింతపండుని ఒక 4-5 రెబ్బల వరకు చింతపండుని అయితే వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని టమాటా మంచిగా మగ్గే వరకు అయితే మగ్గించుకోవాలి. చూడండి, టమాటా అయితే హాఫ్ వరకు అయితే మగ్గిపోయింది. ఇంకా ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ టమాటా అయితే మనకి పూర్తిగా మగ్గిపోయింది. ఒకసారి అంతా కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసుకున్నాను. మీ కారానికి తగ్గట్టుగా మనం కారం యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇందులో మెంతి పొడి కూడా యాడ్ చేసాము, బట్ ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇలా కారం వేసుకున్నాక అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఈ మొత్తాన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిని గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన పెట్టుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి పోపు కోసం. ఇలా ఆయిల్ వేడయ్యాక ఇందులోకి మనం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేగాక అందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చ దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కాస్త వేగాక అందులోకి 2 ఎండుమిర్చి కూడా చుంచుకొని వేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి వల్ల ఫ్లేవర్ అయితే బాగుంటుంది పోపులలో ఎండుమిర్చి వేయడం వల్ల. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కరివేపాకు కూడా మంచిగా వేగే వరకు వేయించుకోవాలి. ఆల్రెడీ మనం పసుపు టమాటాల్లో వేసాం కాబట్టి ఇక్కడ వేయలేదు. ఇప్పుడు పచ్చడి మొత్తాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ఎమ్మీ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. 10-15 నిమిషాల్లో పచ్చడి అయితే రెడీ అవుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.